నువ్వు ఎంత బాగా నేర్చుకోగలుగుతావో నేర్చుకో. అవకాశాలనేవి చాలా ఉన్నాయి. చాలా బోలెడన్ని అవకాశాలున్నాయి. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ అండి ప్రెజెంట్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న అమ్మాయిలకి, అబ్బాయిలకి కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. హ్మ్. చాలా అవకాశాలున్నాయి. ఇంకా నేనే ఆ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయలేకపోతున్నాను. అన్ని అవకాశాలున్నాయి. కానీ ఈ ఈ వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందేంటంటే, అంతా ఇన్‌స్టంట్‌గా ఒక రోజులో అయిపోవాలి, 2 రోజుల్లో అయిపోవాలి. నెక్స్ట్ మంత్ కల్లా నేను పెద్ద హీరోయిన్ అయిపోవాలి. లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ చేయగానే నేనసలు పెద్ద హీరోయిన్ అయిపోయాను. నాకు హ్మ్. క్యారవాన్ కావాలి, లేకపోతే నాకు ఈ రెమ్యునరేషన్ ఇంత కావాలి, అంత కావాలి. ఇవి పెట్టుకుంటున్నారు. అవును. సేఫ్టీ చూసుకోవట్ల. ఫస్ట్ చూసుకోవాల్సిన అమ్మాయిలేంటంటే సేఫ్టీ. సేఫ్టీ. సేఫ్టీ చూసుకుంటే, ఆ సేఫ్‌గా ఉన్నటువంటి ప్రాజెక్ట్‌లో ఒక రూపాయి తక్కువిచ్చినా, లేకపోతే ఆ ఫెసిలిటీస్ లేకపోయినా సర్దుకొని గనక మనం చేస్తే, రేపొద్దున మన లెవెల్ పెరుగుతూ పోయిన కొద్దీ, మనకి సక్సెస్ వచ్చిన కొద్దీ సౌకర్యాలన్నీ వస్తాయి. ముందే నువ్వు అన్నీ గావాలి అని జెప్పేసి పట్టుబడితే, వాళ్ళు వేరే పట్టుబడతారు. అయన్నీ ఎందుకు మనకి? వచ్చిన అవకాశం సేఫ్‌గా ఉందా? లేదా? సేఫ్‌గా లేట్‌గా ఉందా? వచ్చినా సరే సేఫ్‌గా ఉందంటే చేసేసుకో. తక్కువ రెమ్యునరేషన్ అయినా చెయ్యి. తర్వాత తర్వాత నీకే రెమ్యునరేషన్ పెరుగు. ఇప్పుడు సక్సెస్ అనేది మార్కెట్ అనేదే మాట్లాడుతదండి. మనం సక్సెస్ అయ్యి మార్కెట్‌లో మనకు మంచి పేరొస్తే ఆటోమేటిక్‌గా అవకాశాలు అవే వస్తా ఉంటాయి. ఓపిక, ఓపిక, పేషెన్సీ. ఓపిక కావాలి. డబ్బులు గూడా అలాగే వస్తాయి. హ్మ్. పేషెన్సీ ఎక్కువుండాలి. ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా అయిపోయినారంటే హ్మ్. ఏదైనా సరే ఇన్‌స్టంట్‌గా అయిపోవాలి. ఆ! యెస్. ఇది ఎక్కువగా పట్టుకో ఉన్నారు. అవును. ఈవెన్ చిన్న పిల్లలైనా సరే హ్మ్. ఈ మూవీస్ ఫోను, మొబైల్ పరంగా గాను ఇన్‌స్టాలు ఇవన్నీ చూసి హ్మ్. ఫేమస్ అయిపోతారు కదా! త్వరగా. అవును. వాళ్ళు ఫేమస్ అయినారు. మనం హ్మ్. ఏదో ఒకటి చేసి ఫేమస్ అయిపోవాలి. అది. వితిన్ సెకండ్స్ అవును. అవును. ఏదైతే అయింది హ్మ్. అని. ఇప్పుడు బయటికి చెప్పడానికి బావుంటది. కానీ హ్మ్. ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్‌తో అవును. ఇంటికి రాలేరు. అవును. లోపల ఉండలేరు. అవును. ఇరుక్కుపోతారు. ఆ! కరెక్ట్ అండి. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఎప్పుడు ఎలాగా అడుగేయాలంటారు? ఎప్పుడు గూడా తొందర పడగూడదండి. మనం అమ్మ కడుపులో పడ్డ దగ్గర నుంచి బయటికి రావడానికి 9 నెలలు వెయిట్ చేశాం. హ్మ్. తర్వాత ఒక ఇన్ని సంవత్సరాలు చదువు కోసం వెయిట్ చేశాం. ఒక 20 సంవత్సరాల పాటు మనం చదువుల్లోనే ఉంటాంగా. డిగ్రీ అయిపోయిందాక అనుకోండి సపోజ్ గ్రాడ్యుయేషన్. హ్మ్. 20 ఏళ్ళు చదువుల కోసం వెయిట్ చేశాంగా. 20 సంవత్సరాలు చదువు కోసం మనం వెయిట్ చేసిన వాళ్ళం, మన కెరీర్ కోసం ఒక 2, 3 సంవత్సరాలు వెయిట్ చేయలేమా? లేదా మరి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంకొకటేదో ఎంఎస్ చేయటానికో, లేకపోతే ఇంకొకటేదో చేయటానికి లక్షలు, కోట్లు ఖర్చు పెడతారు. ఓకే అండి. హ్మ్. మన కెరీర్ కోసం మళ్ళీ పెట్టాలంటే రూపాయి బయటికి తీయరు. మన ఖజానా మాత్రం నిండాలి. ఉండాలి. ఎట్లా? అది విత్తనం వేస్తేనే గదండీ రేపొద్దున కొంచెం టైం పట్టిన తర్వాత చెట్లొస్తాయి. మామిడి టెంక నాటాం. హ్మ్. నాటగానే ఒక్కోసారి ఒక 100 పళ్ళు కాస్తాయా? వెయిట్ చెయ్యి. దాన్ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకో కెరియర్‌ని. నీ సర్కిల్ అంతా అలా పెంచుకో. నెట్‌వర్క్ పెంచుకో. ఆ నెట్‌వర్క్ పెంచుకొని వేళ్ళు అలా ఎళ్ళిన తర్వాత అప్పుడు మనం ఎంత ఎత్తుకైనా మనం ఎదగలుగుతాం. ఎదిగిన తర్వాత స్ట్రాంగ్‌గా ఉంటాం పడకుండా. చాలా రాంగ్ వేలు తీసుకుంటున్నారు ఇప్పుడు. ఇక తీసుకుంటే రాంగే మనం పోయినట్టే ఇంకా. అలా కాకుండా మనం కరెక్ట్‌గా ఒక పర్ఫెక్ట్ యాక్టర్ గాని సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి హ్మ్. యాక్టింగ్ పరంగా ఒక పర్ఫెక్ట్ వేకి వెళ్ళాలంటే ఒక స్పెసిఫిక్ దారేది సార్. స్పెసిఫిక్ దారి నిన్ను నువ్వు నమ్ముకోవాలి. హ్మ్. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకోవాలి. హ్మ్. తర్వాత ఒక సరైన గురువు మనకు దొరకాలి. ఆ సరైన గురువు చెప్పినట్టుగా నువ్వు ఫస్ట్ విను. కళ్ళు మూసుకొని ఆయన చెప్పింది ఫాలో అవ్వు. డెఫినిట్‌గా నీకు రిజల్ట్ అనేది వస్తుంది.